సార్ ఇక డికే అరుణ ఒక కమెంట్ చేశారు సార్, కవితకు బెయిల్ ఇప్పించేందుకు కేకేతో రిజైన్ చేయించి ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపి ఆ స్థానాన్ని ఖాళీ చేయించి ఆ పదవిని అభిషేక్ మను సింఘ్వీకి ఇచ్చారు. ఇది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీల లోపాయికారి ఒప్పందం అని కామెంట్ చేశారు. అభిషేక్ సింఘ్వి గారు కదా కవితకు బెయిల్ కావాలని కోర్టులో కొట్లాడుతుంది. ఎవరు ఇక్కడ ఎవరెవరు ఒక్కటి ఇక్కడ కేశవరావు గారు కాంగ్రెస్లోకి వచ్చిర్రు. కాంగ్రెస్లోకి వచ్చి రాజీనామా చేస్తే ఆ సీటు ఖాళీ అని మన సింఘ్వి గారికి ఇచ్చారు. మరి అభిషేక్ సింఘ్వి గారికి ఇచ్చారంటే అర్థం ఏం చెప్పండి? అది చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. కేసీఆర్ గారు రాజీనామా చేయమని చెప్పారు, కాంగ్రెస్లో రాజీనామా చేయి, ఆ సీటు అభిషేక్ సింఘ్వి గారికి ఇస్తారు, నా కూతురికి బెయిల్ వచ్చినగానే వాదిస్తాడు కోర్టులోని. ఆ అండర్స్టాండింగ్తోనే నడిచినట్టు స్పష్టంగా మన కళ్ళకు కనపడుతుంది కదా. అభిషేక్ సింఘ్వి గారు కదా కవితకు బెయిల్ కావాలని కోర్టులో కొట్లాడుతుంది. ఎవరు ఇక్కడ? రైట్ సార్. ఒకవైపు రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి క్షమాపణలు కూడా చెప్పారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం ఇంకా ఆ తరహా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు సార్ కవిత బెయిల్ విషయంలో. అంటే కవిత బెయిల్ విషయంలో అన్నది ఒక తేడా ఉంది. అంటే ఆ సీటు ఖాళీ చేసి అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదించి బెయిల్ ఇప్పించాడన్నది తప్ప బెయిల్ జడ్జిల పైన వ్యాఖ్య కాదు ఇది. అందువల్ల జడ్జిల పైన వ్యాఖ్యగా మనం లింక్ చేసి చూడలేము. కానీ ఇందులో ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాలేదు. కేశవరావు రాజీనామా చేసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా కూడా ఖాళీ అవుతుందిగా. మీరు రాజీనామా చేయండి, ఒకవేళ కేసీఆర్ అలా చేయదలుచుకుంటే. మీరు కాంగ్రెస్లో మాత్రం చేరకండి, ఏదో కారణాలు చెప్పి ఆరోగ్య కారణాలు ఇంకొక కారణాలు వయసు అయిపోయిందని చెప్పి రాజీనామా చేయండి, ఆ సీటు ఖాళీ అవుతుంది. ఖాళీ అయితే కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింఘ్వికి ఇచ్చుకుంటుంది, నా కూతురు బెయిలొస్తుందని చెప్పచ్చు కదా. కేశవరావు కాంగ్రెస్లోకి ఎందుకు పంపించాలి? తన పార్టీకి నష్టం చేసుకుని కేసీఆర్ కాంగ్రెస్ పంపుతాడా? కాంగ్రెస్ పంపకుండా కూడా రాజీనామా చేసి ఉండొచ్చు కదా రాజ్యసభ సీటుకు. పార్టీకి రాజీనామా చేయకుండా రాజ్యసభ సీటు రాజీనామా చేయకూడదా? అలా కేసీఆర్ చేయదలుచుకుంటే తన పార్టీకి డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు కదా. మరి అది ఏం లాజిక్? ఇక రెండవ లాజిక్, ఒక్క కేశవరావుతో రాజీనామా ఎందుకు చేయించాలి? సురేష్ రెడ్డితో రాజీనామా చేయించి ఖాళీ చేయించవచ్చు కదా అభిషేక్ సింఘ్వి కొరకు. వద్దిరాజు రవిచంద్రతో రాజీనామా చేయించి కావచ్చు కదా. వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులైన దామోదరరావును రాజీనామా చేయించి ఖాళీ చేయించుకోవచ్చు కదా. బండి పార్థసారథి రెడ్డితో రాజీనామా చేయించి ఖాళీ చేయించుకోవచ్చు కదా. ఒక్క కేశవరావుతోనే ఖాళీ ఎందుకు చేయించాలి? దానికి ఆన్సర్ చెప్పాలి కదా డికే అరుణ గారు. అసలు లాజిక్ ఏమైనా ఉండాలి కదా. కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడిని కాంగ్రెస్లోకి పంపడం ఎందుకు? ఇంకెవరన్నా పంపచ్చు కదా కావాలనుకుంటే. అందువల్ల ఇక కోర్టులో వాదించడానికి రాజ్యసభ సీట్ ఇస్తేనే కోర్టులో వాదిస్తాడంటాడు. అరవింద్ కేజ్రీవాల్ తరఫున కూడా అభిషేక్ సింఘ్వి వాదించాడు ఢిల్లీ. మరి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చిందా? ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి సీట్ ఇచ్చిందా? ఇప్పుడు సీట్ ఇవ్వడం పక్క పెట్టండి, పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ల మధ్య అగ్రిమెంట్ కుదిరిందా? కనీసం పొత్తు కుదిరిందా? ఇప్పుడు అభిషేక్ సింఘ్వికి సీట్ ఇచ్చినందుకు, అభిషేక్ సింఘ్వి వాదించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి కదా, పెట్టుకున్నదా? అది పోనీయండి. అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలకు అభిషేక్ సింఘ్వి వాదించింది కదా. మరి వాదించితే హర్యానాలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండాలి కదా, లేదు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. మరి దీనికి ఏమంటారు? సో అందువల్ల కోర్టులో వాదించడానికి రాజకీయపరమైన వాటికి లింకులు పెడితే అభిషేక్ సింఘ్వి ఈజ్ లాయర్. సో తమకు రాజకీయంగా నష్టం లేని కేసులు వాదిస్తుంటారు. ఇప్పుడు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా తరఫున కూడా వాదించాడు అభిషేక్ సింఘ్వి. సో అందువల్ల అభిషేక్ సింఘ్వి కదా వాస్తవంగా లాస్ట్లో వాదించింది ముకుల్ రోత్కి. మరి ముకుల్ రోత్కి బీజేపీకి అనుకూల కేసులు చాలా వాదించాడు, మోడీ ప్రభుత్వానికి అనుకూల కేసులు చాలా వాదించాడు. మరి అంటే బీజేపీ లాయర్ వల్లనే వచ్చేదని చెప్పగలమా? ముకుల్ రోత్కి అయినా, అభిషేక్ సింఘ్వి అయినా, కపిల్ సిబల్ అయినా, దే ఆర్ బేసికల్లీ లాయర్స్. తమ పార్టీకి తమకున్న పొలిటికల్ అఫిలియేషన్కు నష్టం కాకుండా అభిషేక్ సింఘ్వి ఏ కేసైనా వాదిస్తాడు. మీరు ఎల్లో కేసు చెప్పినా కూడా అభిషేక్ సింఘ్వి వాదిస్తాడు. రాజ్యసభ సీట్ ఇస్తేనే వాదిస్తా అన్నాడు కదా. సో అందువల్ల ఇది ఎక్స్ట్రేనియస్ లింక్లు. అది దీనివల్ల పార్టీ గౌరవం పెరగదు, నాయకుల గౌరవం కూడా పెరగదు. సో అయితే ఎందుకు బీజేపీ వాళ్ళు చెప్తున్నారంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు లింక్ ఉంది అని వాళ్ళు చెప్పాలి, అది ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళ తపనది. ఎందుకంటే రోజు బీజేపీకి బీఆర్ఎస్కు లింక్ ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సో బెయిల్ రావడంతో ప్రజల్లో కూడా అభిప్రాయం కలిగింది, ఎక్కడొక చోట ఈడీ సిబిఐ గట్టిగా వాదించలేదేమో, బెయిల్కి అడ్డుపడలేదేమో, విచారణ సరిగా చేయలేదేమో, అందుకే కవితకు బెయిల్ వచ్చిందేమో.
అందువల్ల ఇది బీజేపీకి కాంగ్రెస్కు మధ్య లింక్ అని, బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆఖరికి బీజేపీలో విలీనమైందని చెప్తున్నారు. కేసీఆర్కు మన గవర్నరు, కేటీఆర్కు కేంద్ర మంత్రి ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. అందువల్ల తమపై వస్తున్న పొలిటికల్ అటాక్ను ఎదుర్కోవటానికి భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పైన ఆరోపణ చేయాల్సిందే కదా. ఆ చేసే క్రమంలో ఎక్కడో ఒక చోటు ఏదో ఒక లింక్ పట్టుకోవాలి, లేకపోతే ఎలా చెప్తారు. అందువల్ల ఇది ఒక వీక్ లింక్ దొరికింది, కానీ ఇది ప్యూర్లీ లింకే లేదు. కానీ ఆ లింక్ను చూపెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ థీరీ తమపై దాడి జరుగుతున్నప్పుడు, తమపై రాజకీయ విమర్శ జరుగుతున్నప్పుడు దానికి కౌంటర్ విమర్శ చేయాలి. కనుక బండి సంజయ్ అయినా, డీకేఆర్ అయినా, మరో బీజేపీ నాయకులు చేయక తప్పడం లేదు వారికి. అందువల్ల ఇప్పుడు అభిషేక్ సింఘ్వి దొరికింది చేస్తున్నారు. రైట్ సార్. మరో కామెంట్ కూడా చేశారు సార్. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో 4 రాష్ట్రాలు